భారత్ 180 న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడికి నిరసనగా ఏలూరు జిల్లా నూజివీడులో వైఎస్ఆర్సీపీ నాయకులు అంబేద్కర్ చిత్రపటం సాక్షిగా నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షులు పిల్లా చరణ్, పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శీలం రామయ్యరావు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రిపై దాడిని ఖండించారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద భౌతిక దాడి, వాళ్ళు ఎయిర్ గన్తో కాల్చారు, లేకపోతే క్యాట్ బాల్తో కొట్టారు. ఏం జరిగిందనేది పోలీస్ ఎంక్వైరీ తేలుతుంది. కానీ ప్రజాదరణ చూసి ఓర్వలేక ఒక దురుద్దేశంతో చేసిన పనిగా మేము భావిస్తున్నాం. ఇది చాలా హేయమైన పని. కానీ ప్రజలు వాళ్ళకి గుణపాఠం చెప్పే రోజు ఇంకా నెల రోజుల్లో ఉన్నాయి. సభ్య సమాజంలో చాలా సిగ్గుమాలిన పని ఇది. ఎలక్షన్ కమిషన్ దీన్ని చాలా సీరియస్గా తీసుకొని వాళ్ళు ఎవరో ఎందుకు చేశారనేది తేలిస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్న జరిగినటువంటి దాడిని నూజివీడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాం. ఇప్పుడు అదే కొద్దిగా ఒక 2 ఇంచెస్ కింద తగిలితే దాని యొక్క పరిణామం వేరేలాగా ఉండేది. దానికి ఎటువంటి దారికైనా దారి తీయచ్చు. ఏదో పైన తగిలింది కాబట్టి నామినల్ గా రాయిస్తారు అనేటటువంటిది ఒకటి ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి. మేము ఓకే, దానికి మేము కాదనట్లేదు. ప్రజలకి సేవ చేసేటటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మేము ఇప్పటికే కోల్పోయి ఉన్నాం. వాళ్ళు పిలుపునిస్తా ఉన్నారు, కొట్టండి లేకపోతే ఇంకోటి చేయండి అని చెప్పేసి. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో మేము ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల యువతకు కూడా పిలిపిస్తా ఉన్నాం. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అవచ్చు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అవచ్చు, జనసేన కార్యకర్తలు అవచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అవచ్చు. దయచేసి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొందాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ప్రజలు ఆదరిస్తున్నారు, మరి మేమంతా సిద్ధం అనే కార్యక్రమంలో బస్సు యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు మనసును తెలుసుకొని ఆయన ఇచ్చినటువంటి హామీల్ని ప్రతి ఒక్క విషయంలో కూడా, అప్పుడు పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీల్ని, అదేవిధంగా నవరత్నాలే కాకుండా ప్రజలకు ఏదైతే మరి ఇస్తే మంచి జరుగుద్ది రాష్ట్రానికని చెప్పి ఆలోచన చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని మరి చూసి జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం పెట్టుకొని